అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? సెల్లు తీసి ఓపెన్ చేస్తేనే యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ ప్రతి ఒక్క దాంట్లో వైష్ణవికి జరిగిన నష్టం గురించే కానొస్తుంది. వయసు 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 చూడండమ్మా, ఇది వేరే పిల్లలు కూడా ఆ పాప మాదిరి, ఈ వైష్ణవి మాదిరి మీరు కూడా నష్టపోకూడదు. ఉన్న వాళ్ళన్నా హుషారు ఉండాలి. తల్లి తండ్రి మాట వినకున్నట్లుగా చాలా మంది ఆడపిల్లలు చేసే పని ఇదే తప్పు. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మాటల వాళ్ళు చూసిన వాళ్ళు ఏమన్నా ఇట్లా జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మా ఇంటి ముందర కానీ చాలా మంది లవర్స్ చూడండి, తల్లి తండ్రి ఎంతో నమ్మకంతో మిమ్మల్ని చదివించేకి పంపిస్తారు. కాలేజ్కి పల్లెల నుండి టౌన్కి వస్తారు. మా ఇంటి ముందర కానీ చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారండి. నేను కానీ చూసి అస్సలకి ఏంది వీళ్ళు ఆడపిల్లల్లా గాడిదలా అనుకున్నాను. ఒక్కొక్కసారి వాళ్ళని దండించినాను కానీ, ఆడిచినాను కానీ. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. చాలా మంది పిల్లోళ్ళు బురకాలు వేసుకొని వచ్చి మరీ తప్పులు చేస్తున్నారు. అంత స్క్రాప్ మాదిరి ఇట్లా కట్టుకుంటే కనుక్కోలేరులే, మనం ఏం తప్పు చేసినా ఎవడెండితే బండిలో పోయినా కానీ కనుక్కోలేరులే అని చాలా తప్పులు చేస్తున్నారు. అమ్మా, మీరు తప్పు చెయ్యండి, ఏమన్నా చెయ్యండి, లాస్ట్కి కోలిపోయి వైష్ణవి జీవితం ఎట్లుంది? ఆ పాప అన్నా ఇంకా ఏం తప్పు చేయలేదు, ఒకరిని ప్రేమించలేదు. వాడిని ప్రేమించి నేను వీడిని పెళ్లి చేసుకుంటానని తల్లి తండ్రికి అన్నోళ్ళకి మోసంగా చేయలేదు. ఆ పాప రాతలో ఏమో అట్లా ఉంది, అట్లా జరిగింది. ఇంట్లో చూసి చేసిన సంబంధమే ఆ పాపని నరకాసుడు మాదిరి తయారైనాడు. వాడు మొగుళ్ళెంజ కొడుకు, వానికి ఏం రోగమో ఏం లేదో, అస్సలకి పుత్తడి బొమ్మ మాదిరి ఉంది ఆ పాప వైష్ణవి. ఆ లెంజ కొడుకు ఎట్లిచ్చినారో, ఆ తల్లి తండ్రికి అన్నోళ్ళ కన్నా వాడు ఎట్లున్నాడు? అస్సలకి వాడి మొగం చూస్తేనే పెద్ద స్టాడిస్ట్ ఉన్నట్లున్నాడు. అట్లా వానికి ఎట్లిచ్చినారమ్మా? వాళ్ళ అమ్మోళ్ళు కానీ, వాళ్ళ నాన్న కానీ, వాళ్ళ అన్నోళ్ళు కానీ అస్సలకి ఎట్లున్నాడు? వాడు కాకిమట్ట మాదిరి ఉన్నాడు. వాడిని చూస్తేనే పెద్ద సైకో మాదిరి అనిపిస్తాడు. ఎట్లా తప్పు అయిపోయింది, ఇచ్చినారు అయిపోయింది. అది రాతలో ఏమున్నా కానీ మనం తప్పించుకోలేము. దేవుడు ఏదో ఒక రూపంగా అట్లా చేసినాడో ఏమో. ఆ పాపకి మొత్తానికైతే చాలా నష్టం జరిగింది. గర్భంగా ఉన్న పిల్లని చంపినాడు ఆ రాక్షసుడు. వానికి ఉరి వేయండి. వాళ్ళ అత్తంట అది ఆడదో గాడదో, అది కానీ కొడుకు కనింది కదా, మళ్ళీ దానికి వాళ్ళ అత్తలు ఏం చేయలేదా? అప్పుడు వాళ్ళ అత్తలు కానీ ఇట్లనే చెప్పింటే వాళ్ళ కొడుక్కి ఈ అత్త అనేది ఉంటాండేనా? దీనికి అట్లా చెప్పలేదు కదా. ఇది మళ్ళీ ఆడదో మళ్ళీ గాడదో, మళ్ళీ పిల్లలని కానీ కనింది కదా, ఇద్దరు ముగ్గురు కొడుకుల్ని అంతా. ఇప్పుడు జరిగింది నష్టము, వయసుకి జరిగిన నష్టం. వయసు భర్తకి ఉరి తీయాల్సిందే, వాడిని చంపాల్సిందే. లేదంటే గిన ప్రతి పిల్లలకి, వేరే ఆడపిల్లలకి కానీ ఇట్లా నష్టం జరగకున్నట్లుగా చెయ్యండి. ప్రతి ఒక్కరికి చెప్పేది నేను ఒక్కటే మాట, అమ్మా, వీడియోలు తీసినంత మాత్రాన వీడియోలు చేస్తున్నారు. వీడియోలు చేసే వాళ్ళంతా తప్పుడు ఆడోళ్ళు, తప్పుడు మనుషులు కాదు. ఫస్ట్ మీ మనసులో శుభ్రంగా పెట్టుకోండి. మనసు ఆలోచించే ముందర ఆడదానికి ఆడది శత్రువు అనేది ఇట్లనే. ఈ వీడియోలు తీసే వాళ్ళంతా చెడ్డవాళ్ళు, వీడియోలు తీసే వాళ్ళంతా లెంజర్లు, వీడియోలు తీసుకోకున్న వాళ్ళంతా సంసార్లు అని మటుకు మీరు అనుకోద్దండి ఎప్పటికీ. ఇట్లా మనసులో అనుకునే వాళ్ళంతా మీరే పెద్ద లెంజలు. వీడియోలు తీసేవాళ్ళు కాదు లెంజలు. వీడియోలు తీకోకున్నట్లు ఉంటారే, ఉండి సంసార్ల మాదిరి బిల్డప్ కొట్టి మొగుళ్ళ ముందర పోతుంటారు చూడు, బయటికి బజార్లకి దాంట్లకి. మాకు నటించడం రాదు. ఏందన్నా కానీ ముందరే అంటాము, ముందరే అనిపించుకుంటాం. ఒకటి, వీడియోలు తీసేది చేసేది ఎవరెవరి టాలెంట్ వాళ్ళు ఉపయోగించుకునేది బయటికి చెప్పుకోలేక ఈ రీల్స్ రూపంలోన్నా వీడియోల రూపంలోన్నా చేసుకుంటున్నాం. అంతేగాని రీల్స్ చేసే వాళ్ళంతా లెంజలు, చేయకుండా వాళ్ళంతా సంసార్లు అనేది మీరు నాతో అనిపించుకోద్దండి, ఇంకా వేరే వాళ్ళతో కానీ అనిపించుకోద్దండి. ఈ మాట అనాలని ఎంతమంది ఆలోచిస్తుంటారు. నేను కానీ రీల్స్ స్టార్ట్ చేసినప్పటి నుండి కానీ మా బంధువుల్లో కానీ అన్నారు, మా ఆయన అన్నాడు, అందరూ చాలా మంది అన్నారమ్మా నన్ను కానీ, అవసరమా నీకు రీల్స్ చేసేది, అవసరమా రీల్స్ చేసేది అని. ఏమి రీల్స్ చేస్తే నా రీల్స్ చూడండి, ప్రతి ఒక్కరూ చూసి నా రీల్స్లో ఏమైనా తప్పు ఉంటే మీరే కామెంట్ రూపంలో పెట్టండి.
రీల్స్ చేసినంత మాత్రాన లెంజలు కారు కదమ్మా. ఉం? ఏదో బయటికంటే పోలేం, టీవీలే కంటే పోలేం, వీడియో ముందరకు పోలేము అని ఇంట్లో ఉండి ఏదో మనస్ఫూర్తిగా సంతోషంగా రీల్స్ చేసుకుంటాను. అయినా కానీ రేపెట్టి చేసి ఇప్పుడు ఆ పాప చూడు రీల్స్ చేస్తుంటేనే వైష్ణవి తెలుసు వానికి ఆ నా వట్టకి తెలిసి కూడా ఆ పాపని పెళ్లి చేసుకుని మళ్ళీ రీల్స్ చేస్తుంది. నీ పిల్లం మంచిది కాదు, ఎవడెవడితోనో తిరిగింటుంది, అట్లాడిది ఇట్లాడదని దాని తల్లి మాటిని ఇప్పుడు వాడు ఏం సుఖపడుతున్నాడు? ఆ పిల్లని చేసుకొని ఏం నష్టపోయినాడు? ఇప్పుడు ఏం కోల్పోతున్నాడు? అదే వాడు కడుపుకి అన్నం తినలేదు, తిన్నాడు. తిని వాళ్ళ అమ్మ మాటలు విని ఆ పిల్లని చంపాడు. ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? ఆ పాప తన తల్లి కడుపు కాల్చి పోయింది. ఆ అగంలే సుగంలే ఒక మంచిలే చెడ్డలే ఏం చూసిందమ్మా ఆ పాప వైష్ణవి చిన్న వయసులో. దేవుడు చెప్పినాడు ఇట్లా కావాలని. అందుకే ఆ పాపకి జరిగిన నష్టం ఎవరికి జరగకూడదు. పెళ్ళి కాని పిల్లలకి ప్రతి ఒక్కరికి చెప్తున్నానమ్మా, నన్ను మంచి కన్నా అనుకోండి, చెడ్డ కన్నా అనుకోండి, ఎవరికైనా ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా జరగచ్చు ఇట్లా. పెళ్ళి అయ్యి ఇట్లా చిన్న పిల్లలకే అట్లానే కాదు, మాటల వల్ల కానీ జరగచ్చేమో. ఏంటంటే మా ఆయన కూడా ఒకసారి ఉండే ఖయాలు ఒకసారి ఉండే బుద్ధి మా ఆయనకు కానీ ఉండదు. వాళ్ళ బంధువులు ఏం చెప్పినా వింటాడు, ఇంట్లోకి వచ్చి గొడవ పడతాడు. ఒక్కొక్కసారి నా మీద చాలా అతి ప్రేమ చూపిస్తాడు, ఒక్కొక్కసారి సైకో మాదిరి బిహేవ్ చేస్తాడు. నా మొగుడు మంచోడని నేను అనడం లేదు, కాకపోతే నాకు రీల్స్ చేసేదంటే చాలా ఇష్టం. నా ఇష్ట ప్రకారం నేను రీల్స్ చేస్తాను. మా ఆయనకి ఇష్టం ఉండి ఇష్టం లేకపోని మా ఆయన ఇంకా అరుచుకొని గొడవ పడి చేసి మా బంధువులకి చాలా మందికి ఇష్టం లేదు. మా చెప్పకూడదు పేర్లు, వాళ్ళకి చెప్తే బాగుండదు. అట్లా ఇష్టం లేకున్నా కానీ నా ఇష్ట ప్రకారం నేను చేసుకుంటాను రీల్స్. చూడండి అమ్మా, రీల్స్ చేసినంత మాత్రాన మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, మేము లెంజలం కాదమ్మా, అది మతికి పెట్టుకోండి మనసులో. లెంజలన్న వాళ్ళకి చొప్పు ఇరిగేటట్లు కొడతా. ఫస్ట్ అవి లెంజలు అంటే తర్వాత మమ్మల్ని అంటారు. రీల్స్ చేస్తే లెంజలు ఎవ్వరు కాదమ్మా, అది మతికి పెట్టుకోండి. రీల్స్ చేసినంత మాత్రాన మీవి మర్యాదలు పోవు. మీరు మర్యాద పోయేకి ఏమి ఎట్లా చేస్తున్నాము? ఏమన్నా మా రీల్స్లో గబ్బుందా? మేము చేసే రీల్స్లో ఏమన్నా కాంట్రావి కానొస్తున్నాయా? ఏమన్నా బూతువి కానొస్తున్నాయా? ఎట్లా అంటారు మాది మర్యాద పోతుంది? రీల్స్ చేస్తుంది, ఏమో రీల్స్ చేస్తుంది. వాటికన్నా ఫంక్షన్లకు పోవాలన్నా కానీ ఒక్కొక్కరికి నా రీల్స్ అంటే ఇష్టం లేదు. నేను రీల్స్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా ఇష్టం లేదు చాలా మందికి. నాకు చెప్పలేక నన్ను ఏమనలేక నా భర్తకి చెప్పి నా భర్తతో ద్వారా నన్ను తిట్టించేది కొట్టించేది చాలా నరకంగా నిర్వహించినాను నేను. ఏమంటే ఆ వయసుది అట్లా జరిగినప్పటి నుండి నాకు కానీ మతికొచ్చి ధైర్యం వచ్చి మీ ముందరికి వచ్చి చెప్పుకుంటున్నాను. నేను కానీ ఇట్లా అనుభవించిన దాన్ని. రీల్స్ చేస్తుంది దీనికి భర్త అది మా ఏమన్నా రొందన్న భయం ఉందా అని నాకు చెప్పలేక మా వాళ్ళు మా బంధువులు చాలామంది మా ఆయనకి ఫోన్ చేసి నీ పిల్ల ఇట్లా చేస్తుంది, నీ పిల్లం ఇట్లా చేస్తుంది అని చాడీలు చెప్పినారు, ఏమేమో చెప్పినారు. మా ఆయన కొట్టినాడు అన్నీ అయిపోయినాయి. అయినా కానీ నేను రీల్స్ ఇడిచిపెట్టలేదు. ఏమో నాకు ఏం లేదో ఈ రీల్స్కి నాకు పెద్ద అనుబంధం ఉంది. చూడండి అమ్మా, నేను సంతోషం ఉండేది కొంతసేపే. ఆ సంతోషము ఈ రీల్స్ చేసేటప్పుడు ఒక్కటే సంతోషంగా ఉంటాను. నేను రీల్స్ వదలను. ఎవరు చెప్పినా వదలను. వైష్ణవికి జరిగిన నష్టము వానికి ఉరి తీయాలా. ఇంకా పెళ్లి కాని పిల్లలు ఇట్లా చేయకూడదు. మాటల వాళ్ళు రీల్స్ చేస్తుంటే కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. బాగా చేస్తున్నావు అది ఇది అనండి. ముందర ఒక మాట అని వెనకాల ఒక మాట అనద్దండి. దయచేసి దండం పెట్టి మళ్ళీ 100 సార్లు చెప్పినట్లుగా చెప్తున్నాను. బంధువులు కూడా మేము చేసే రీల్స్కి మీరు చూడండి, చూసేకి ఇష్టం లేకోకుంటే పైకి అనేసండి. మా రీల్స్ చూసి మమ్మల్ని అనలేక మళ్ళీ మా భర్తకి చెప్పి మమ్మల్ని అనిపించేది మీకు అవసరమా? కడుపుకి 3 పూట్ల అన్నం తింటారు, మాటలు అరిగించుకోలేరా? లేకపోతే మీకంటే బాగుంటామని ఏమన్నా ఊహించుకొని ఓడ్చలేక చేస్తున్నారు. నన్ను ఎవరు ఏమనుకున్నా కానీ
నేను ఇడిచిపెట్టను. నా ముందర అంటేగినా ఉంది మీకు ఒక్కొక్కరికి. చూడండి, నేను ఈ రీల్స్ చేసేటప్పటి నుండి నా మీద చాలా మంది మండపడుతున్నారు. చాలానే జరిగినాయి. అయినా నేను ఎవరిది లెక్క చేయకున్నట్లుగా నేను రీల్స్ చేస్తూనే ఉంటాను. ఎవరు చెప్పినా అయినా ఆఖరికి నాకు ఈ రీల్స్ అంటే ఇష్టము. నేను చేస్తూనే ఉంటాను. నేను ఈ రీల్స్ చేసేటప్పుడు ఒక్కటే సంతోషంగా ఉంటాను. తర్వాత నా రీల్స్ నేనే చూసుకొని ఇంకా ఆనందపడతాను. అంతేగాని వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, నేను ఎవరిది పట్టించుకోను. నాకు ఒక్కరితో అవసరం లేదు. నేను ఏమన్నా తప్పుగా అనింటే, ఎవరినన్నా నొప్పించింటే క్షమించండి. ఇంకొక మాట చివరిగా, ఎవ్వరూ ఒకరిని అనద్దండమ్మా. రీల్స్ చేసినంత మాత్రాన మేము లెంజలం కాదు కదమ్మా. అది మతికి పెట్టుకోండి. ఈ లెంజ అనే మాట మాట్లాడుకోకున్నట్లుగా చూసుకోండి. రీల్స్ చేస్తుంది అనే మీరు చూసుకోండి. ఫస్ట్ రీల్స్ చేస్తే ఏమవుతుంది? ఏమన్నా చెడ్డవి చేస్తుంటే అనండి, తప్పుడు పని చేస్తుంటే అనండి, దొంగతనం చేస్తుంటే అనండి. అంతేగాని నన్ను ఎవరు ఏమనుకున్నా కానీ అంతే. జాగ్రత్త. నన్ను అనే వాళ్ళకందరికీ చొప్పు ఇరిగేటట్లా కొడతాను. నన్ను అపార్థం చేసుకునే వాళ్ళకి చొప్పు ఇరుగుతుంది. ఇదే కేర్ఫుల్.